ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 19. సయ్యద్ జలాలుద్దీన్ రెడ్ హిల్స్లో స్వామియార్గా ప్రసిద్ధికెక్కిన ఈ మహనీయుడు పెషావర్లో జన్మించి కొంతకాలం సైన్యంలో పనిచేశాడు. ఈయన ఉన్మత్తావస్థలో ఉన్న అవధూతగా రెడ్ హిల్స్లో ఉండేవాడు. ఈయన ఏ అంగట్లో తినుబండారాలు తీసుకున్నా వారికి ఆ వ్యాపారం అద్భుతంగా జరిగేది. ఒకరోజు ఆయన వీధి వెంట వెడుతుంటే ఒక పిచ్చివాడు ఎదురయ్యాడు. ఆయన అతని చంప మీద కొట్టాడు. వెంటనే అతని పిచ్చి తగ్గిపోయింది. ఎందరెందరో రోగులు ఆయన దగ్గరికి వచ్చేవారు. ఆయన ఒకసారి రోగికేసి తీవ్రంగా చూసి ఏదో గొణుగుతూ ఆకాశం వైపు చూసేవారు. వెంటనే ఆ రోగం తగ్గవలసిందే. ఆయన 1955లో బుదూర్ అనే గ్రామం వద్ద సర్వే తోటలో నివసించారు. వర్షాలు లేవని రైతులు ప్రాధేయపడితే ఆయన ఆకాశం కేసి చూసి ఏమో గొణిగేవారు. కొద్దిసేపట్లో తృప్తిగా వర్షం పడేది. ఒకసారి 10 రోజులు వర్షం కురిసి అంతా జలమయమై ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆయన సన్నిధిలో ఉన్న రామానుజం శెట్టియార్, కాశీ మునుస్వామి, గణసింగుశ్యాములు తమకు వేడివేడి బిర్యానీ పెట్టించమన్నారు. ఆయన పకపకా నవ్వి ఆకాశం వైపు చూశారు. ఇంతలో కుటీరం ముందు ఒక జట్కా ఆగింది. 2 వ్యక్తులు పెద్ద పాత్ర నిండా వేడిగా నేతితో వండిన చికెన్ బిర్యానీ, అరటి ఆకులు తెచ్చిపెట్టి త్వరగా పాత్ర ఖాళీ చేసి ఇవ్వమన్నారు. భక్తులు వివరం అడిగితే మేమెక్కడి నుంచి వస్తే మీకెందుకు, మీరు కోరింది లభించింది కదా అన్నారు. భక్తులు విస్తుపోయి తృప్తిగా తిన్నారు. అలాగే టీ తాగే సమయం అయింది. కుటీరంలో టీ పొడుము చక్కెర ఉన్నాయి కానీ పాలు లేవు. అనుకోగానే అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి 2 లీటర్ల పాలు పోసి వెళ్ళిపోయాడు. వీరిలో ఘనశ్యామ్ సింగ్ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆ ఫకీరు గారి దగ్గర సేవ చేస్తూ ఉండేవాడు. జీవితాంతము బ్రహ్మచారిగా వారి సేవలోనే ఉండాలని ఆశించాడు. ఒకనాటి రాత్రి ఆ ఫకీరు నవ్వి, నీకు పెళ్ళవుతుంది, 3 బిడ్డలు కలుగుతారు అన్నాడు. అలాగే జరిగింది. అక్టోబర్ 28, 1964 సాయంత్రం 7 గంటలకు ఆ ఫకీరు ఆబో జిబ్రయాల్ ఏ మేరా ఆర్డర్ హై అని పెద్దగా కేకేశారు. ఇక 4 గంటలలో తాము సమాధి కాబోతున్నామని చెప్పారు. సరిగ్గా 11 గంటల 45 నిమిషాలకు అల్లా అని 7 సార్లు స్మరించి భగవంతునిలో ఐక్యమయ్యారు. ఒకరోజు ఈ ఫకీరుని మీ గురువెవరు అని అడిగాడు ఘనశ్యామ్. రేపు చెబుతా అన్నారు. మరుసటి ఉదయమే 8 గంటలకు అతనికి బయటికి వెళ్ళి సూర్యుడిని చూడమని సైగ చేశారు. చూడగా ఆ బింబంలో 5 నిమిషాల పాటు ద్వారకామాయిలో కూర్చున్న సాయిబాబా ముఖం దర్శనమిచ్చింది. ఆశ్చర్యంతో ప్రణమిల్లిన ఘనశ్యామ్కు నిన్నటి నీ ప్రశ్నకు సమాధానమిదే అన్నట్లు చిన్న సైగ చేసి నవ్వారా ఫకీరు. శ్రీరామ మారుతి మహారాజ్ 1910వ సంవత్సరంలో ఒకరోజు బొంబాయి నుండి వచ్చిన త్రయంబకరావు, కులకర్ణి, మార్తాండ్ మొదలైన భక్తులతో సాయి రేపు మాకు పర్వదినము దీపావళి అన్నారు. మరుసటి రోజు ఉదయమే ఆయన ఎంతో సంతోషంగా ఈరోజు నన్ను చూడటానికి నా తమ్ముడు వస్తున్నాడు. ఒకప్పుడు మా 2 భార్యల మధ్య తగు వచ్చింది, మేము వేరుగా ఉంటున్నాము అన్నారు. మధ్యాహ్నం ఆరతికి ముందు నానా చందోర్కర్తో మారుతి వస్తున్నాడు అన్నారు. ఆరతి ప్రారంభమైన కొద్దిసేపట్లో ఠానే నుంచి తమ భక్తులతో కలిసి శ్రీ రామ్ మారుతి మహారాజ్ అని మహనీయుడొచ్చాడు. వెంటనే సాయి ఆరతి ఆపించి సోదరిని చూసి తమ చెంతకు రమ్మన్నట్టు నవ్వాడు. తండ్రి దగ్గరకు బిడ్డలాగా రామమారుతి పరుగున వెళ్ళి సాయిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు. వారు ఒకరి చేతులొకరు ఎంతో ఆప్యాయంగా పట్టుకొని కూర్చున్నారు. తరువాత ఆరతి కొనసాగించమని సాయి ఆదేశించారు. ఆరతి అయ్యాక ఆ మహనీయుడు ఖండోబాకు వెళ్ళి అక్కడ నివసిస్తున్న ఉపాసనీ శాస్త్రితో రాముని సేవ విడువకు అని చెప్పారు. అక్కడ తమ భక్తులకు సాయి నైవేద్యంగా కీరా తయారు చేయించారు. ఈలోగా బాబా వద్దకు భక్తులందరూ తమ నైవేద్యాలను తెచ్చి సమర్పించారు. ఉండండి, ఈరోజు మొదట నా తమ్ముడిచ్చే నైవేద్యం తీసుకోవాలి అని కొద్దిసేపు వేచి ఉన్నారు బాబా. అది రాగానే ఎంతో సంతోషంగా దానిని కొంచెం తిని తరువాత మిగిలిన నైవేద్యాలు తీసుకున్నారు. నాటి మధ్యాహ్నము సాయంత్రము చావడి ఉత్సవంలోనూ ఆ మహాత్ముణ్ణి తమ చెంతనే ఉంచుకొని రాత్రి మాత్రం ఆయనను ఖండోబాలో నిద్రించమని పంపారు సాయి. ఈ రీతిగా తన తమ్ముని 14 రోజులు తమ చెంతనుంచుకొని పంపించారు. శ్రీ రామమారుతి మహారాజ్ శ్రీ బాలముకుంద స్వామిని గురువుగా ఆశ్రయించిన తమ పరాత్పర గురువు సాయినేదుడేనని చెప్పేవారు. తాను అనుసరించిన నాద సంప్రదాయానికి ఆదిపురుషుడైన ఆదినాథుడే సాయినాథుడు అనేవారు. వీరు సెప్టెంబర్ 28, 1918న మహాసమాధి చెందారు. బహుశా ఎన్నో జన్మలుగా తమ శిష్యుడిగా ఉంటున్న మారుతి మహారాజ్ ఈ జన్మలో వేరొక గురువును ఆశ్రయించటాన్ని వారి భార్యల తగువుగా సాయి అభివర్ణించారేమో.